ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ చేయకండి, అస్సలు మిస్ చేయకండి. మస్తు ఉంటుంది వీడియో. ఎలా పోవాలి, ఎలా రావాలి అనేది టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇలా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఒక లైక్ కొడితే, ఒక కామెంట్ అయితే చేయండి, వేరే వాళ్ళు కొంచెం మోటివేషన్ పోనీకి రెడీగా ఉంటారు. చలో మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా హలో వ్యూవర్స్, మనమైతే ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోతున్నాం మా ఇంటికాంచి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి నేను ఇక్కడ ఇప్పుడు ఎటు పోయినా కానీ ఒక తీర్థయాత్రలకు పోతే పక్కా కొబ్బరికాయ కొడతాం. ఇక్కడ చూడండి, అమ్మవారికి మొక్కేసినాం. ఇంకా వెళ్ళిపోదాం. మనం వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. మనం లోపలికి పోయి టికెట్ తీసుకోవాలా, టికెట్ ఉన్నాయో లేవో తెలియదు. మేము ర్యాండమ్గా అసలు అనుకోలే పోతామని, ఏదో ఇట్లా మేము వరంగల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. వరంగల్కి వెళ్ళి తిరుపతికి ట్రైన్ టికెట్ తీసుకున్నాం. చూడండి, జనరల్ పోతున్నాం మేము. పిచ్చి లేచింది మాకు. తిరుపతి చేరిపోయినా మీకు అడ్జస్ట్ చేసి తిరుపతి స్టేషన్ ఇది రైల్వే స్టేషన్. చలో మరి ఇక్కడ నుంచి మనం మళ్ళీ తిరువనంతపురంకి టికెట్ తీసుకుందాం. మీరు ట్రైన్ దిగాక వెంటనే ఫస్ట్ టిఫిన్ చేసేయండి. టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతుంది. ఇక టికెట్స్ మాత్రం అన్ని ట్రైన్స్ దొరుకుతాయి, చాలా ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి తిరువనంతపురంకి పోనీకి మేము టికెట్ తీసేసుకున్నాం. ఇక జనరల్ ఇట్లా ఉంటుంది ట్రైన్ నార్మల్గా. లోపల ఇంత ఫ్రీ ఉంటుంది, అంతా ఏమి ఇబ్బంది పడడానికి ఏమి ఉండదు. మంచి ఇక్కడికి వెళ్ళి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. 4 hours జర్నీ ఇక్కడికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి. చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో. చలో మరి దిగేసినాం, వచ్చేసినాం. మన కళ నెరవేరింది అన్నట్టు. దేవుడు మనం రప్పించుకున్నాడు. ఇప్పుడు అరుణాచలం ఎన్ని రోజుల కల్లా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, చాలా డేస్కి వెళ్ళి మేము పోదాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు అరుణాచలంకి వచ్చిన కొండను చూస్తుంటే మాత్రం దేవుని చూసినట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు అయితే నేను చెవులల్లో విన్నా, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అరుణాచలం. ఇప్పుడైతే నేను రియల్గా రియలైజ్ అవుతున్నా, నిజంగా నేను వచ్చిన కళ ఎక్కువ ఉన్నది నాకు. ట్రైన్ దిగంగానే పక్కకే ఆటోస్ ఉంటాయి. మీరు షేర్ ఆటో ఎక్కండి, 20 రూపీస్ ఆడ దింపుతాడు. గుడి దగ్గర దింపుతాడు, గోపురం దగ్గరనే దింపమనండి, పక్కకి దింపేస్తాడు. రూమ్కి వచ్చేసినాం. గిరి ప్రదక్షిణ చేయాలంట ఫస్ట్. లైక్ ఇప్పుడు గుడి గోపురం అక్కడ ఉంది, మన రూమ్ ఇక్కడనే ఉంది, దగ్గరనే. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాం. చూద్దాం ఇక అక్కడ దాకా పోయినాక. రూమ్ ఇక్కడ 700 ఉన్నది, ఇద్దరు 2 personకి. హోటల్నే ఉన్నాం. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అది కూడా కాదు భయ, ఫస్ట్ గిరి ప్రదక్షిణ करते नहीं लाइक टेंपल में जाते गिरी प्रदक्षिण और दर्शन 1 नंबर है ये 1 नंबर है नहीं न्यू मारे नेटवर्क వస్తలే ట్రాన్స్లేట్ చేసి బాగా చెప్తాం అంటే मोबाइल डेटा फर्स्ट गिरी प्रदक्षिण करेंगे हिंदी तेलुगु नहीं आती, इंग्लिश यू नो इंग्लिश फर्स्ट we do first गिरी प्रदक्षिण और फर्स्ट दर्शन. which one did you first? anything is fine. गिरी प्रदक्षिण ओके, दर्शन और गिरी प्रदक्षिण anything is fine. ఈ హోటల్ పేరు ఏంటి అన్న? సంగీత రెసిడెన్సీ. సంగీత రెసిడెన్సీ. ఇది ఫస్ట్ ఇక్కడ, అది ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగం పక్కకే ఉంటుంది. ఇక్కడ రావాలంటే రావచ్చు. ఇడికి 800 రూపీస్ రూమ్ అంట. ఇంకా తీసుకొని కూడా చేస్తాడు సింగిల్ అయితే. స్పెషల్ దర్శనం అరేంజ్. మార్నింగ్ స్పెషల్ దర్శనం అంట, 500 రూపీస్. చూద్దాం మనం ఏమవుతుంది. ఇంకా మనం ఇంకెప్పుడు వచ్చినాం కదా, జర ఫ్రెష్ అప్ కానీ. పౌర్ణమి డేస్ 1000 రూపీస్ స్పెషల్ దర్శనం ఈచ్ వన్. పౌర్ణమి స్పెషల్ ఇక్కడ ఎనీ టైమ్ ఆల్ మై అరేంజ్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్నానం నియమం చేసేసినాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోదాం. దగ్గరనే టెంపుల్, ఇక్కడ ఇట్లా టెంపుల్ని చూసుకోవచ్చు. ఇదే టెంపుల్. రూమ్ కూడా తాళం చేస్తాం. వచ్చేసి గిరి ప్రదక్షిణ ఎన్ని రోజులకు కలర్ ఇద్దా. ఇదే మన హోటల్. ఇడికెళ్ళి దగ్గరనేనంట. చూద్దాం ఇడిపోయి. మన గుడి గర్భగుడి ఏంటిది ఎంట్రీ గోపురం కాడికి పోయినాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంత 30 రూపాయలు ఇది.
ఎందుకు పెడతారు ఇది? అంటే దేవుని హారతి కోసమా లేకపోతే ఎట్లా అది? దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టినా పోతావు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇట్లకి వెళ్ళానా? ఈ పక్కనే పోయి ఈ పక్కనే రావాలి. కొండ చుట్టూ తిరగాలంటే కొండ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఈ రోడ్డే పోయి ఈ రోడ్డే రావాలి. 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు. వచ్చేసాం గోపురం కాడికి. ఫస్ట్ చేయాలంటే ఇది హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి మన గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోదాం. హర హర మహాదేవ్. అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. ఆయన అన్నాడు, కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. మనం రాదనుకుంటాం, కాకపోతే అందరికి వస్తుంది. కానీ కాకపోతే వాళ్ళు మాట్లాడారు, ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడతామని. 2-3 విషయాలు ఇంకా ఎక్కువ అడుగుతాం వాళ్ళని, అందుకని వాళ్ళు మాట అంటారు అట్లా. సార్ గిరి ప్రదక్షిణ ఇటేనా? ఇట్లనే కదా? అమ్మ దర్శనం చేసుకుందా స్వామి? ఫస్ట్ లింగం స్టార్ట్ చేసాడు ఎక్కడికి వెళ్ళి, ఈ లింగం తర్వాత మళ్ళీ ఇంకా రౌండ్ అట్లా పోవడేనా? స్ట్రైట్ ఇదే రోడ్ కదా? అటేనంట. అమ్మవారు పక్కకి, గుడి పక్కకి అమ్మవారు ఉంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుందాం, ఇక్కడికి వెళ్ళి అటు పోదాం. సరే, ఇంద్రలింగమా? ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూపిస్తాను. నార్మల్గా అయితే వీడియో తీయనిస్తలేరు, మీకోసం నేను ట్రై చేస్తున్నా. చూడండి, అక్కడ ఫ్లెక్స్ కూడా పెట్టారు, ఫోన్ గుంజుకుంటారు నాకు తెలిసి. మీకోసం అయితే వీడియో తీస్తా, ప్రతి ఒక్క జ్యోతిలింగాన్ని వీడియో తీయడానికైతే ట్రై చేస్తా. చూడండి. హర హర మహాదేవ్. ఇది గిరి ప్రదక్షిణ స్టార్ట్ కాగానే ఫస్ట్ జ్యోతిలింగం ఇది. ఇక్కడికి వెళ్ళి ఇక స్టార్ట్, ఇంకా మనం లైన్ ఉంటాయి, చాలా టెంపుల్స్ ఉంటాయంట. నేను కూడా చూద్దాం. టెన్ రూపీస్ ఉన్నాయా? తీసుకున్నావా? ఇక్కడ తీసుకున్నది ఒకటి 10 రూపాయలు. అదే నేను ఒకటి చాలు. ఓకే. అసలు ఇది ఏంటిదంటే లైక్ ఇప్పుడు కర్పూరం ప్రతి ఒక్క టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ముట్టించి లోపలికి వెళ్ళాలంట. జ్యోతిలింగంని దర్శనం చేసుకున్నట్టు. చలో మరి ఇంకా మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం. లోపలికి వెళ్ళిపోయాం కదా. చలో మరిగా ఇట్లుంటుంది రోడ్డు. నార్మల్గా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ టర్న్ కావాలి. మన ఇటు సైడే చూడండి, ఇటు సైడ్ గోపురం. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు పోవాలి. ఇది రోడ్డు మొత్తం మార్కెట్ ఏరియానే ఉంటుంది. ఇలా మనం మార్కెట్లోకి వెళ్ళి తిరగాలి. నార్మల్గా అయితే మీరు నైట్ చేయడమే బెస్ట్. ఇంత ట్రాఫిక్లో వేయకంటే నైట్ చేయడం మంచిగా ఈజీ వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఆక్కుంటా పోయేసరికి మనకి ఇంకా బాగా టైం పడుతుంది. నైట్ స్టార్ట్ చేస్తే మీకు మంచిగా 3 వరకు స్టార్ట్ చేస్తే మీకు ఎర్లీ మార్నింగ్లో అయిపోతుంది. మేము ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసినాం అన్నట్టు. అట్లా చలో చూసుకుందాం, ఇక పోదాం. చూడండి, మనం ఎప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం కదా. 2-3 అడుగులు వేయగానే మళ్ళీ ఇంకో టెంపుల్ ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరం రాగానే ఇంకొక టెంపుల్ కనబడుతుందా. అట్లా అడుగు టెంపుల్స్ ఉంటూనే ఉంటాయి. మనం వీడికి వెళ్ళి మళ్ళీ స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలా. మీకు ఏ టెన్షన్ ఉండదు. ప్రతి బోర్డు ఇట్లా చూపిస్తుంటుంది డైరెక్షన్స్. మనం అడిదికి పోవాలి. సెకండ్ జ్యోతిలింగం ఇప్పుడు మనం పోవాల్సింది. ఇట్లకి వచ్చినాం మనం. ఇప్పుడు ఇట్లా
जी बोला ముట్టించుకుంటూ సెకండ్ లింగాలు అయిపోయినాయి, 2 లింగాలు అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ లింగం కాడికి పోతున్నాం, చూసుకోవచ్చు. ఇంకొకటి మధ్యలోనే అమ్మవారి టెంపుల్ ఉంది చూడండి. అమ్మవారి టెంపుల్ మస్తు ఉంది. తాండలింగం వచ్చేసి యమలింగం. మన వాళ్ళు చూడండి 3 లింగాలు దర్శనం చేసుకోగానే మొత్తం కింద మీద ఎత్తుర్రు. కాళ్ళు మాత్రం ఘోరంగా పేరున్నాయి. చూడండి ఇప్పుడు వచ్చేది థర్డ్ లింగం. 1.2 కిలోమీటర్స్ ఉంది. చూడవచ్చు. హలో సార్, హాయ్ సార్. చలో, మా దాంట్లో కూడా తిండిపోతూ ఉన్నాడు కదా, మధ్య మధ్యలో ఇట్లాంటి స్నాక్ తీసుకుంటూ తింటున్నాం. ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ కాకండి, చాలా బాగుంది. చూడండి లైటింగ్ పెట్టుకొని బాబా హైలైట్ ఉంది. ఇది చూపిస్తాను దగ్గరకు పోయి. థ్యాంక్ యూ. ఒక 80% మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఈడ చూడండి. అండ్ 20% ఫారినర్సే ఉన్నారు. మామిడి చంపుతుండు, మామిడికాయ తింటుండు, ఇటు ప్రసాదం తింటుండు. గాయస్ ఎప్పుడు వస్తారు గాయస్? మీరు కూడా వచ్చేసేయండి గాయస్. చాలా బాగుంది గిరి ప్రదక్షిణ, మస్తు అనిపిస్తుంది నిజంగా. కానీ నడుస్తుంటే కింద పెయిన్ కూడా ఉంది. వచ్చేసేయండి, నిజంగా అనుకున్నట్టు అవుతున్నాయంట. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్. ఇది యమలింగం, ఈ 3వ జ్యోతిర్లింగం అన్నట్టు చూసుకోవచ్చు మీరు కూడా. కానీ అసలు మమ్మల్ని లోపల వీడియో తీయనెత్తలేరు అసలు, అదొక్క డిసప్పాయింట్ ఉన్నది. కాకపోతే అన్నీ మంచిగా ఉన్నాయి. మీకు వచ్చి చూపించే కాడికైతే చూపిస్తున్నా. దిస్ ఈస్ మై ఫేవరెట్ జ్యోతిర్లింగం, చాలా దగ్గరనే ఉంది. పోదాం ఇప్పుడు. ఇట్లా మధ్యలో జింకలు, దుప్పులు అన్నీ ఉన్నాయి చూడండి. దగ్గరికి చాలా దగ్గరికి వచ్చి, అంటే ఇదంతా రోడ్ మీద పోయేటప్పుడు అందరూ ఫుడ్ పెట్టేసరికి వాటికి అలవాటు అయిపోయింది. ఇక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. ఫైనల్లీ మనం మోక్ష మార్గ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇది లాస్ట్ అన్నట్టు, ఇంకా మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతే ఇంకా పాపాలు ఏమి ఉండవు అని ఒక చూడండి. నేను ఎలా వెళ్తున్నానో అలాగే బయటికి రాగానే ఫీల్ వేరే ఉంది తెలుసా. ఇదే లాస్ట్. ఇంకా ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు పొద్దున్న టెంపుల్ లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. కాళ్ళు మొత్తం కింద మీద అవుతుంది, నిజంగా చెప్తున్నా. ఎట్లుంది బ్రో? ఉంది.